హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జనవరి 10వ తేదీన మరో అల్పపీడన ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఎండలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే రాత్రిపూట చలి తీవ్రత కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే జనవరి 10వ తేదీన దక్షిణ మధ్య బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని, ఇది జనవరి 12వ తేదీ నాటికి ఇటు దక్షిణ కోస్తాంధ్ర, చెన్నై సమీపానికి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఈసారి సంక్రాంతి పండుగకి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, జనవరి 12, 13, 14 తేదీల్లో ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈసారి జనవరి నెలలో కూడా ఈ భారీ అల్పపీడనం దూసుకొచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయని, అటు రైతులు, ప్రజలు జనవరి 3 రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఈ అల్పపీడనం ఎక్కడ తీరం దాటేది మరికొద్ది రోజుల స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని, జనవరి 6, 7వ తేదీ వరకు ఇటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ప్రజెంట్ వాతావరణం చూస్తే మనం చెప్పిన విధంగానే నిన్న బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రేపటికి శ్రీలంక సమీపానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఇది శ్రీలంకలో తీరం దాటి అటు అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవని వాతావరణ శాఖ తెలిపింది. అటు రాత్రిపూట చలి తీవ్రత మాత్రం బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని, అటు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఎప్పుడూ లేనిది ఈసారి జనవరిలో కూడా ఓ భారీ అల్పపీడనం జనవరి 10వ తారీఖున దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో ఈసారి సంక్రాంతికి జనవరి 12, 13, 14 తేదీల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ఎక్కడ తీరం దాటేది మరికొద్ది రోజుల స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా జనవరిలో ఏర్పడు అల్పపీడన ప్రభావంతో జనవరి 12, 13, 14 సంక్రాంతి 3 రోజులు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అటు తెలంగాణలో కూడా ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అటు ప్రజలు, రైతులు రాబోయే అల్పపీడనం ప్రభావం దృష్ట్యా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. పగలు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యి రాత్రిపూట మాత్రం చలి తీవ్రత బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఉదయం పూట 7, 8 వరకు పొగమంచు ఉండే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే జనవరి 10వ తేదీన మరో భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఆ అల్పపీడన ప్రభావంతో జనవరి 11, 12, 13 తేదీల్లో ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు. వాచ్